హాయ్ అండి. ఇప్పుడు మనకి ఎండాకాలం పోయి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ వర్షాకాలంలో ఈ చల్లగా ఉండే టైంలోని వేడివేడిగా మసాలా చాయ్ తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. మనం మసాలా చాయ్, ఇలాచీ చాయ్, అల్లం చాయ్ ఇటువంటి రకరకాల చాయ్లని మనము టీ పాయింట్స్తో తాగుతూ ఉంటాం కదండి. అదేదో ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది కదా. నేనైతే ఈరోజు మసాలా చాయ్ పౌడర్ని తయారు చేస్తున్నాను. నేను ఈ మసాలా చాయ్ పౌడర్ని తయారు చేయడం కోసం కొద్దిగా దాల్చిన చెక్కలు, కొద్దిగా యాలకులు, కొద్దిగా మిరియాలు, చిన్న సొంటి ముక్క, కొద్దిగా లవంగాలను తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత నేను చూపించిన మసాలా దినుసులను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తున్న అంతసేపు కూడా స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాం కదా. ముందుగా చూపించిన సొంటి ముక్కను కూడా చిన్నగా క్రష్ చేసేసి ఆ పౌడర్ని కూడా ఈ మసాలా దినుసుల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా చాయ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ అండ్ గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా టీ పెట్టుకునేటప్పుడు టీ మరిగిపోయిన తర్వాత కొద్దిగా ఈ మసాలా చాయ్ పౌడర్ని యాడ్ చేసి 2 మినిట్స్ వరకు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ మసాలా చాయ్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ అందించండి. వాళ్ళకి ఎంత బాగానో నచ్చుతుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది.